అమరావతిని రాజధానిగా పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించినందుకు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఉడా చైర్మన్ షేక్ రియాజ్ మరియు జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటుగా ముత్యాల కళ్యాణ్, బొందిల శ్రీదేవి, పల్ల ప్రమీల, కోమలి, సుంకర కళ్యాణి, అక్క ప్రమీల, అనూష మరియు నరసింహారావు, ఉంగరాల మోహన్, హరీష్, అశోక్ మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది. అమరావతియే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు. కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు ఆధ్వర్యంలో ఈరోజు దీపాలు వెలిగిస్తున్నాము. ఉభయ సభలు, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషిస్తూ మా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని ఏర్పడుతుంది. మా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అగ్ర స్థానంలో ఉండబోతుందంటానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అమరావతి రాజధాని ఇంకా ముందుకు నడవాలి, ఇంకా ఎంతో విజయవంతంతో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులు వచ్చి అభివృద్ధి చెందాలని చెప్పి అమరావతి రాజధాని భావితరాలకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అమరావతి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజధాని అమరావతి బిల్లు పాస్ అయినందుకు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఎంపీలకి, మినిస్టర్లకి, ఇక లోకల్ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యేలకి, దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క రైతులకి అందరికీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇది 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒక కళ, మన రాజధాని మనకు లేని దానివల్ల ఎంతో లాస్ అయ్యాం. ఈరోజు అది ఉండటం వలన మనం ఎంతో రేపు రాబోయే రోజుల్లో మన తరాలన్నింటికీ ఎంతో ఉపయోగం జరిగింది. ఎందుకంటే బిజినెస్ వైడ్గా కానీ, బిజినెస్ పీపుల్స్ కానీ రావడానికి కానీ, ఏదైనా సరే ముందుకు పోతానికి ఒక పేరు అనేది ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఈరోజు మన ఎంపీలు మొత్తం ఎంతో కష్టపడి ఈరోజు ఈ బిల్లు పాస్ చేయించుకొని ఈ ఉభయ సభలో రెండిట్లో జరిగిన దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా చేసుకొని
ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టాము. ఈరోజు ఇప్పుడు వచ్చి మా వీర మహిళలతో అందరితో దీపాలు వెలిగించాము. ఈ అన్ని కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరు జన సైనికులు వీర మహిళలు అందరూ ఇది మా పండగలాగా చేసుకుంటున్నాము. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది ఈ అన్ని రకాలుగా రోజులతో పాటు ఈ రోజు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మన వీర మహిళ అందరికీ రెండోసారి మా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వీర మహిళలు అందరూ కలిసి ఇక్కడ దీపావళి పండుగ కనుక మనం ఎలా చేసుకుంటాం అన్ని పండుగలు కలిసి వచ్చినట్టుగా ఈరోజు అందరికీ పండుగ వాతావరణం మొదలైంది. ఎందుకంటే మనకు అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంది. ఈరోజు రాజధాని వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి మారాలని మేము కోరుకుంటున్నాము. దీనికి అమరావతి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అమరావతి రాజధాని. ఎందుకంటే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేక ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారు. దానికి ఈరోజు ఆ కళను సాకారం చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఈరోజు ఆమోదం తెలిపి ఆ బిల్లు మనకు అమరావతి రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన సంఘటన. దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ దగ్గర ఆఫీస్ దగ్గర వీర మహిళలు అందరం కలిసి దీపాలు వెలిగించి బాణాసంచాతోటి పండగ వాతావరణాన్ని నెలకొల్పాము. ఎందుకంటే ఇది నిజంగా మనకు ఒక పండగ లాంటిది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అనేది కంపల్సరీగా అవసరం. దాన్ని నిర్మించడానికి అనేకమైన కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు అమరావతి రాజధాని. ఈ రాజధానిని మనకి ప్రకటించినందుకు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన మంత్రులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.